అందరికీ స్వాగతం సుస్వాగతం. మనలో ఎవరు బైబిల్ జ్ఞాని అనే కంటెస్ట్కి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇది సీజన్ 2 లాస్ట్ మన సంక్రాంతి అప్పుడు సీజన్ 1 జరిగింది. ఇప్పుడు సీజన్ 2 జరిగిపోతుంది. మీ అందరూ మన పార్టిసిపెంట్స్ని మీ కరతాళధ్వనులతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. కంటెస్టెంట్స్ రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ బీ సీటెడ్. మీ హాట్ సీట్లో మీరు ఆశీన్ కావాలని కోరుతున్నాను. మా ప్రేక్షకులకి మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, మీరేం చదువుకుంటున్నారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పండి. నా పేరు విన్నింగ్ వెన్నెశ్రీ. విన్నింగా? ఓకే. ప్రతిసారి మీరు విన్ అవుతా ఉండరా? అదేం కాదు, మరి ప్రతిసారి ఓడిపోయింది కానీ గెలిచిద్దేమో. ఓకే, అంటే ఎంకరేజ్మెంట్ కోసం మనం అలా పాజిటివ్గా విన్నింగ్ అని పెట్టుకున్నాం అనమాట. ఓకే, వెరీ గుడ్. విన్నింగ్ వెన్నీ, ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చల్లపల్లి నుంచి వచ్చాను. నా పేరు డాషింగ్ దరహాస్. డాషింగ్ దరహాస్ అంటే బాగా డాషింగ్గా మీరు సమాధానం చెప్తారా? అయితే అదేం కాదు, పేరులోనే డాషింగ్ ఉంది కానీ ఏం లేదు. అంటే అలా విశ్వాసంతో డాషింగ్గా ఉంటారని పెట్టుకున్నారన్నమాట. ఓకే, వెరీ గుడ్. మీరు అలాగే విన్నింగ్ వెన్నీశ్రీ మీరు విన్ అవ్వాలని కోరుతున్నాం. అలాగే మీరు డేర్ అండ్ డాషింగ్గా స్పాంటేనియస్గా మీరు చెప్పాలని కోరుతున్నాం సమాధానాలు. ఓకే, కంప్యూటర్ జీ, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. క్రిస్మస్ అంటే ఏంటి? మీరు ఎవరు చెప్పొద్దు, పండుగ కంటెస్టెంట్సే చెప్పాలి. ఓకే, తొందరపడద్దు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. ఆప్షన్ ఏ క్రీస్తు ఆరాధన, ఆప్షన్ బి క్రీస్తు ప్రార్థన, ఆప్షన్ సి క్రీస్తు ఆట, ఆప్షన్ డి క్రీస్తు పాట. క్రీస్తు పాట కూడా క్రిస్మస్ లో భాగమే కదా. క్రీస్తు పాట అనుకుంటున్నారా? అంటే క్రిస్మస్కి పాటలు పాడతారు కాబట్టి క్రీస్తు పాటగా అనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు ఆరాధన, క్రీస్తు ఆరాధన అనుకుంటున్నారు మీరు. మరి ప్రార్థన చేయడం కూడా క్రిస్మస్ కాదా? క్రిస్మస్సే కావచ్చు కానీ క్రీస్తు ఆట కూడా ఒక అంటే ఆటలు, భాగమే కదా. క్రిస్మస్ అంటే ఆటల పోటీలు పెడతా ఉంటారు, ఆటలు మాత్రమే అని అనుకోవడంలో తప్పులేదు. కొంతమంది అనుకుంటా ఉంటారు, అలా అనుకోవచ్చు కొంతమంది. అది కావచ్చు, క్రీస్తు పాట కూడా కావచ్చు. అంటే పాటలు పాడటము, ఆటలాడటము అది వరకే క్రిస్మస్ అని మీరు అనుకుంటున్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? ప్రార్థన, ఆట, పాట ఇవన్నీ అప్పుడప్పుడు చేస్తాము. అన్నీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం మనం, కానీ ఎప్పుడు చేయాల్సింది సరైన ఆన్సర్ కాబట్టి మనము ఏంటో చూద్దాం. లాస్ట్గా మీరు ఒకసారి ఆలోచించుకోండి. క్రీస్తు ఆరాధన అంటే ఎప్పుడు చేసేది కాబట్టి, అప్పుడప్పుడు చేసేది కాదు కాబట్టి. క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అంటే అది ఎప్పుడు చెయ్యాలని అనుకుంటున్నారు కాబట్టి, వాక్యంలో కూడా అలానే ఉంది కాబట్టి మనం ఆప్షన్ ఏని మనం క్రీస్తు ఆరాధన లాక్ చేద్దామా? లాక్. ఓకే, కంప్యూటర్ చేయి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్. వెరీ గుడ్. మీరు అలాగే ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అయితే ఆరాధన, క్రిస్మస్ ఎప్పుడు ఆరాధన, ఆయన ఆరాధించడమే మన శైలిగా ఉండాలి. ఎప్పుడు అది మనం మర్చిపోకూడదు. కరెక్ట్ ఆన్సర్. అయితే స్టార్ ఎందుకు పెడతాము? స్టార్ మీరెవరు చెప్పదు, మీరు డెకరేషన్ కోసం. అంటే క్రిస్మస్ అంటే అన్నా ఆప్షన్స్ అంటే ఫస్ట్ మనం వాళ్ళతో మాట్లాడతాం అన్న. ఓకే, ఆప్షన్స్ ఆన్ న్యూ స్క్రీన్. ప్రేక్షకులకు ఎందుకు పెడతాం? ఓకే, పెట్టాలి కాబట్టి అంటే అందరూ పెడుతున్నారు కాబట్టి మనం స్టార్ పెడుతున్నాం. అంతే. ఓకే, నెక్స్ట్ జ్ఞానులకు దారి చూపించింది కాబట్టి పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్ గొల్లలకి దారి చూపించింది. అయితే గొల్లలకి దారి చూపించింది దూత అని బైబిల్లో ఉంది కాబట్టి వాళ్ళకంత జ్ఞానం లేదు కదా. గొల్లలకి తార ఖగోళ శాస్త్రం వాళ్ళంత చదువుకోలేదు కాబట్టి దేవుడు సాయం చేసే దేవుడు. మన పరిస్థితికి తగ్గట్టుకు మనం నడిపిస్తాడు. ఆయన చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకున్నాడు, పౌలు లాంటి ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళని ఎన్నుకున్నాడు. అంటే మనకి తగ్గట్టుగా దేవుడు నడిపించే దేవుడు కాబట్టి గొల్లలకు అంత జ్ఞానం లేదు కాబట్టి తార ఆయనను నడిపించలేదు అని మనం అనుకోవచ్చు. ఎలిమినేట్ చేసేద్దాం. ఆప్షన్ డి ఎలిమినేషన్ చేసేద్దాం. నాకు ఈ క్వశ్చన్స్ డౌట్గా ఉన్నాయి కానీ ఏమైనా హెల్ప్ లైన్లు ఉన్నాయా? ఆప్షన్ ఓకే, హెల్ప్ లైన్ ఉంది. 3 ఆప్షన్స్ మీరు తీసుకోవచ్చు. ఫోన్ ఓ ఫ్రెండ్ 50-50,
ఆడియన్స్ పోల్. మూడోది ఆడియన్స్. ఇప్పుడు ఫోన్ ఆఫ్ ఫ్రెండ్కి చేద్దాము. మీ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్లో మీకు బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరన్నా పేరు చెప్తే చేస్తాను. శ్యామన్నకి చేద్దాం. ఎందుకంటే మనకందరికీ ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు కాబట్టి శ్యామన్నకి ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తాలి శ్యామని వెళ్ళి. ఇప్పుడు దీనికి ఆన్సర్ కరెక్ట్గా చెప్తారని నమ్మకం ఉందా? శ్యామన్న మీద మాకు నమ్మకం ఉంది, మమ్మల్ని గెలిపిస్తారని. అవును, నాకు నమ్మకం ఉంది. చూద్దాం. ఓకే, ఎవరైనా కానీ ఫోన్ ఎత్తాలి, చెప్పాలి ఆన్సర్. హలో హలో అంకుల్, మేము ఇక్కడ బైబిల్ క్విజ్ అనే కాంటెస్ట్ లో ఉన్నాం అంకుల్. మాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదు అంకుల్, దీనికి ఆన్సర్ చెప్పగలరా? క్వశ్చన్ చదువుతావా? స్టార్ ఎందుకు పెడతాము? మీరేం చెప్పారు? మేము పెట్టాలి కాబట్టి అనుకుంటున్నాం. నేను జ్ఞానులకు దారి చూపించింది కాబట్టి అనుకుంటున్నాను. వెరీ గుడ్. స్టారు జ్ఞానులకు దారి చూపించింది కాబట్టి సి జ్ఞానులకు దారి చూపించింది సరైన జవాబు. సి. ఓకే, థ్యాంక్ యూ. సరే అన్న, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనము మీ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ని నమ్మేసి ఇప్పుడు అన్న జ్ఞానంతో మీరు ఆన్సర్ చెబుతున్నారు. ఆప్షన్ సి లాక్ చేయమంటారా? ఓకే, ఆప్షన్ సి జ్ఞానులకు దారి చూపించింది. లాక్ కరో కంప్యూటర్ జీ. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. జ్ఞానులకు దారి చూపింది. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. మీరు ఇలాగే విన్ అవుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు. డాషింగ్ దర్హాస్, డైరింగ్ డాషింగ్గా డెసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. క్రిస్మస్ తాత ఎవరు? యేసుకి తాత ఆగండి. ఆప్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. యేసుకు తాత కాబట్టి ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మేరీకి తాత కాబట్టి. ఆప్షన్ సి ఇచ్చే తాత కాబట్టి. ఆప్షన్ డి తీసుకునే తాత కాబట్టి. ఏ తాతని మీరు అనుకుంటున్నారు? తీసుకునే తాత. ఏం తీసుకున్నాడు మీ దగ్గర నుంచి? మా చాక్లెట్లు తీసేసుకున్నారు. అవునా? ఓకే, డాషింగ్ దర్హాస్. నేను ఇచ్చే తాత అనుకుంటున్నాను. ఇచ్చే తాత అనుకుంటున్నారా? ఓకే, చూద్దాం ఒకసారి. లాక్ చేయమంటారా? అయితే యేసయ్య పుట్టిన ఈ లోకానికి వచ్చాడు. ఎలాగా? గిఫ్ట్గా, మనందరికీ ఒక గిఫ్ట్గా తండ్రి పంపిస్తే నేనున్నాను వీళ్ళ కోసం, నేను ప్రాణం పెడతానని చెప్పి మనకి గిఫ్ట్గా వచ్చాడు. కాబట్టి అతని గురించి సెయింట్ నికోలస్ అనే ఒక వ్యక్తి ఎంతోమందికి ఆయన ప్రేమను చూపించి ఆయనకున్న దాంట్లో ఎంతోమందికి గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆయన గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చాడంటే ఆయన యేసయ్యని తన హృదయంలో అంగీకరించి యేసయ్య నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ కాబట్టి నేను ఈ లోకానికి ఆయన ప్రేమ చూపిస్తానని చెప్పి ఈ లోకానికి ఆయన ఒక మాదిరిగా నిలిచాడు. సెయింట్ నికోలస్ అనే వ్యక్తి. ఆ తాత తీసుకునే తాత కాదు, ఆ తాత మేరీకి తాత కాదు, ఆ తాత యేసయ్యకి తాత కాదు, ఎవరికి తాత కాదు. కానీ ఆయన ఒక ఇచ్చే తాత, ప్రేమని పంచే తాత, యేసు ప్రేమని ఇచ్చే తాత కాబట్టి ఆయన ఇచ్చే తాత. ఆప్షన్ సి లాక్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్ వెన్నీ, ఇలాగే నువ్వు విన్ అవుతూ వెళ్ళాలి. అయితే మనం 4th క్వశ్చన్లోకి వెళ్ళబోతున్నాం. 4th క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. యేసయ్య ఎందుకు పుట్టాడు? ఆప్షన్స్ ఆన్ యువర్ స్క్రీన్. ఆప్షన్ ఏ పుట్టాలి కాబట్టి పుట్టాడు. ఆప్షన్ బి మతం స్థాపించడానికి పుట్టాడు. ఆప్షన్ సి పాపుల్ని శిక్షించడానికి పుట్టాడు. ఆప్షన్ డి పాపుల్ని రక్షించడానికి పుట్టాడు. మీరేమనుకుంటున్నారు? మతం స్థాపించడానికి. మీరు? పాపులను రక్షించడానికి. ఓకే, అయితే చాలామంది అనుకుంటా ఉంటారు యేసయ్య క్రిస్టియానిటీని పెట్టడానికి వచ్చాడని చాలామంది అనుకుంటా ఉంటారండి. దయచేసి గమనించండి, యేసయ్య ఇప్పుడు మొట్టమొదటి ప్రీచింగ్ ఏమని చేశాడంటే, మొట్టమొదటి వర్తమానం ఏంటంటే
పరలోక రాజ్యం సమీపించుతున్నది, మారు మనసు పొంది మీ పాపాలు ఒప్పుకొని పరలోక రాజ్యంలో వారసులు కండి అని చెప్పి మొట్టమొదటి ఫస్ట్ ప్రీచింగ్ చేసిన యేసయ్య ఎప్పుడు కూడా నేను మతాన్ని స్థాపించడానికి వచ్చానని చెప్పలేదండి. ఎప్పుడూ కూడా నా మతంలోకి రండి అని చెప్పలేదు. కేవలం ఆయన ప్రేమని చూపించాడు, క్షమాపణ చూపించాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడండి. సో ఆయన ఎప్పుడు మతాన్ని స్థాపించడానికి రాలేదు కాబట్టి, మీరు వెళ్ళి నా మతాన్ని స్థాపించడానికి చెప్పలేదు కాబట్టి అది రాంగ్ ఆన్సర్గా మనము అనుకుందాం. మేము ఇప్పుడు సెకండ్ హెల్ప్ లైన్ తీసుకుంటాం. సెకండ్ హెల్ప్ లైన్ 50-50. ఓకే, రెండు ఆప్షన్స్ని కంప్యూటర్ జీ తీసివేయండి. ఓకే, ఆప్షన్ సి పాపుల్ని శిక్షించడానికి, ఆప్షన్ డి పాపుల్ని రక్షించడానికి. పాపులను రక్షించడానికి. రక్షించడానికి అనుకుంటున్నారా, శిక్షించడానికి అనుకుంటారా? రక్షించడానికి. ఓకే, చూద్దాం. ఆప్షన్ డి లాక్ చేయమంటారా? లాక్. ఓకే, ఆప్షన్ డి కంప్యూటర్ జీ లాక్ కరో. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అందరూ చప్పట్లు కట్టి విన్నింగ్ డాషింగ్ ద రాస్ని ఎంకరేజ్ చేసిపోతున్నాం. అయితే దేవుడు రక్షించే దేవుడు. మన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడండి. శిక్షించే దేవుడే, కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు, రక్షించే దేవుడు. ఆయన రక్షించకుండా ఎవరిని శిక్షించడు. కాబట్టి ఈ లోకానికి వచ్చిన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకొని క్రిస్మస్గా మనము మన హృదయాల్లో మనం దేవుని ఆహ్వానిస్తే, ఆయన మన హృదయంలో ఉంటే మనం రక్షింపబడతాం. ఎప్పుడు శిక్షిస్తాడు? ఆయన మాట విని కూడా మనము సొంత రక్షకుడు అంగీకరించకపోతే, మన జీవితం ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు, మనం అదే పాపస్థితిలో ఉండి చనిపోయి ఆయన లేకుండా చనిపోయినప్పుడు మనం విడవబడతాం, నిత్య నరకానికి పాత్రలవుతాం, తీర్పులోనికి తేబడతాం. తీర్పులోనికి తేకుండా ఉండాలంటే మనం ఈ భూమిలో ఉన్నప్పుడే, ఆయన మన శ్వాస ఉన్నప్పుడే మనము తిరిగి జన్మించి పాపాలను క్షమించమని చెప్పి ఆయన సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు మనం తీర్పులోనికి తేబడం. హల్లెలూయా. మనము చివరి ప్రశ్న, కంప్యూటర్ జీ ఆన్ న్యూ స్క్రీన్. మనం పరలోకానికి ఎలా వెళ్తాము? నడిచి వెళ్తాం. ఓకే, ఆప్షన్స్ ఆన్ న్యూ స్క్రీన్. తొందరగా నడిచి వెళ్తాం. నిజమే అండి. ఏలియా ఎలా వెళ్ళాడు? హానోకు ఎలా వెళ్ళాడు? కానీ పరలోకానికి వెళ్ళే మార్గం ఒకటి ఉంది, బైబుల్ సత్యం ఒకటి ఉంది. అది చూద్దాం. ఆప్షన్ ఏ చర్చికి వస్తే, ఆప్షన్ బి బైబుల్ చదివితే, ఆప్షన్ సి మంచి పనులు చేస్తే, ఆప్షన్ డి యేసయ్యపై విశ్వాసం ఉంచితే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వస్తాము, చర్చికి వస్తారు. ఓకే, వస్తాము కానీ లేట్గా వస్తాం. ఓకే, కూర్చుంటాం. ఓకే, లాస్ట్ ప్రేయర్ అయ్యలేపు 1 minute వెళ్ళిపోతాం. ఓకే. అంత మాత్రాన మన పరలోకం వెళ్ళాలని గ్యారంటీ ఉందా? కానీ చర్చికి వస్తాం కదా. అవును, చర్చికి వచ్చినంత మాత్రాన మనం పరలోకం వెళ్తామని గ్యారంటీ ఉందా? ఓకే, బైబిల్ కూడా చదువుతాం. బైబిల్ చదవాలి. బైబిల్ చదివి చాలామంది రక్షణ పొందలేడండి, తెలుసా మీకు ఆ విషయం? బైబిల్ చదివి కూడా చాలామంది ఆత్మ సత్యాలు అర్థం చేసుకోలేరు. ఎందుకు? వాళ్ళకి నమ్మే విధంగా ఉండదు. మన భౌతికంగా చూసినప్పుడు బైబిల్ని నమ్మే విధంగా ఉండదు. భూమి ఆకాశాలు దేవుడు సృజించాడంటే నమ్మే విధంగా ఉండదు. కానీ నమ్మాలి. నమ్ముడు నీ వెళ్తే నమ్మో సమస్తాద్యము. చూసి నమ్మిన అనుకుంటే చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నాడండి యేసయ్య. మనము ఈ పంచేంద్రియాలుకి తగినట్టుగా అర్థం చేసుకుంటే ఆ బైబుల్ అర్థం కాదు. ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తే ఆ ఆత్మ సత్యాలు ఏం చెప్తుందో, బైబిల్ ఏం చెప్తుందో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అలాగే బైబిల్ చదివితే పరలోకానికి వెళ్ళం. కానీ ఓకే, ఆప్షన్ సి చూద్దాం. మంచి పనులు చేస్తే వెళ్తాం. మంచి పనులు చేస్తే వెళ్తారనుకుంటున్నారా? అయితే నరుడి మంచితనము దేవునికి ఒక మురికి గుడ్డ లాంటిదంట. మంచి కార్యాలు, మంచితనం. ఓకే, ఆప్షన్ డి చూద్దాం. యేసయ్యపై విశ్వాసం వస్తే. సో మీరు ఆడియన్స్ వాళ్ళు తీసుకుంటారా? మరి మాకు అన్ని కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. కరెక్టే, మనం చర్చికి రావాలి. ఎందుకు? అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండాలి. వారు అపోస్తులు రోజు కూడుకున్నారని వాక్యంలో ఉంది. కాబట్టి చర్చికి రావడం, సమాసం ఉండటం ఎంతైనా ఇంపార్టెంటే. బైబుల్ చదివితే ఏమొస్తుంది? ఇందాక చెప్పినట్టు విశ్వాసం వస్తుంది. మంచి పనులు చేస్తాం. క్రియలు లేని విశ్వాసం మృతం అని ఉంది. ఇవన్నీ ఇంపార్టెంటే.
సరే, నాకు కూడా డౌట్గా ఉంది. ఆడియన్స్ మనకంటే తెలియగల వాళ్ళు, జ్ఞానులు, ఆత్మలో ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మనం ఆడియన్స్ పోల్కి ఇచ్చేద్దాం. ఆడియన్స్ మమ్మల్ని గెలిపించండి. ఆప్షన్ ఏ అయితే చేతులు ఎత్తండి. ఆప్షన్ ఏ అయితే చేతులు ఎత్తండి. ఆప్షన్ బి అయితే చేతులు ఎత్తవలసిన కోరుతున్నాను. ఆప్షన్ సి అయితే చేతులు ఎత్తవలసిన కోరుతున్నాను. ఆప్షన్ డి. ఆప్షన్ డి, యేసునందు విశ్వాసం ఉంచితే అన్నవాళ్ళు. అవునా? ఇంతమంది చెప్తున్నారు. అబౌవ్ 95%, 100% వస్తేనే లాక్ చేస్తాను నేను ఈరోజు. 95 అంటే ఆ 5 విడవకూడదు, అది నా ఉద్దేశం. ఎందుకంటే అందరు ఎత్తితేనే లాక్ చేస్తాను ఈ క్వశ్చన్. ఓకే, చిన్న ప్రశ్న. ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు దేనికి చేతులు ఎత్తలా, ఏమనుకుంటున్నారు ఆన్సర్? ఏంటి? ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు దేనికి చేతులు ఎత్తలా, ఏమనుకుంటున్నారు ఆన్సర్? అయితే చెప్పండి. సియా, మంచి పనులు చేస్తే దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మంచి పనులు చేస్తాం. ఆయన రక్షించాడు కాబట్టి మనం మంచి పనులు చేస్తాం. ఆ క్రిస్మస్ తాత ఎలా మంచి పనులు చేశాడు? మంచి పనులు చేసి రక్షణ పొందలేదు. యేసయ్య తన హృదయాలకు వచ్చిన తర్వాత నేనేమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను? ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, నిత్య జీవంతో ఆయనలో నేను ఉంటాను కాబట్టి నేను మంచి పనులు చేస్తాను. మంచి పనులు చేసినందుకు నేను పరలోకానికి వెళ్ళనండి, అది గుర్తుపెట్టుకోండి అందరూ. మంచి పనులు చేసినందుకు మనం పరలోకి వెళ్ళాం. సో ఆడియన్స్ 100% ఆప్షన్ డి అన్నారు కాబట్టి యేసయ్యపై విశ్వాసం ఉంచితే అన్న పరలోకం చేరుతాము అన్న మాట చెప్పారు కాబట్టి లాక్ చేసేస్తున్నాము. కంప్యూటర్ జీ ప్లీజ్ లాక్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అందరూ చప్పట్లు కొట్టి విన్నింగ్ వెన్నీని, డాషింగ్ దరాస్ని అప్రిషియేట్ చేయాల్సింది కోరుతున్నాను. మమ్మల్ని గెలిపించినందుకు ఆడియన్స్కి ధన్యవాదాలు. అయితే థ్యాంక్ యూ. అయితే మీ ఇద్దరికి చెక్ ఇస్తాము. దానికోసమే ఫస్ట్ దానికోసం దా తీసుకొని రా, చెక్ తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ చెక్ మీ ఇద్దరు కలిసి షేర్ చేసుకోవాలి. నాది. షేర్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సగం షేర్ చేసుకోవడం అంటే అది కాదు. మీరు అప్పుడు 2 చెక్లు ఇవ్వాలి, ఒకే చెక్ ఎలా ఇస్తారు? షేర్ చేసుకోమంటే ఇద్దరు కలిసి దాన్ని వాడుకోవాలి, పంచుకోవాలని నా ఉద్దేశం. ఇద్దరు చించుకోమని కాదు. వెళ్ళండి. నెక్స్ట్ సీజన్ కైనా 2 గిఫ్ట్లు తయారు చేసి 2 చెక్లన్నా ఇవ్వండి. దేవుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. షేర్, గివింగ్ అండ్ షేరింగ్ వితౌట్ సాక్రిఫైస్ దేర్ ఈస్ నో మీనింగ్ ఇన్ అవర్ వర్షిప్. సో ఆరాధనలో ఆ త్యాగము, ఆ షేరింగ్ అంటే పంచడము లేకపోతే అసలైన ఆరాధనగా అవ్వదండి. ఈరోజు మనము ఇంటికి వెళ్తుండగా మనము దేవుడు చెప్పినట్టు ఒకటి షేర్ చేద్దాం. దేవుడు ఏదన్నా మీకున్న దాంట్లోనే ఏదన్నా ఇవ్వమంటే అది ప్రేరేపించినప్పుడు మన పక్కన వాళ్ళకి చెప్దాం, షేర్ చేద్దాం, ఇచ్చి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్దాం. చెప్పేవాళ్ళు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చివరిగా అందరం కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన చేద్దామండి. ఇక్కడ అందరూ కళ్ళు మూసుకున్నాం, ఎవరు కళ్ళు తెరవద్దు, అందరూ కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ దేవ, మీకే వందనాలు నాయనా. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీకే వందనాలు. నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలో మమ్మల్ని వారసులుగా చేసినందుకు మీకే వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి భూమి మీదకి వచ్చి మా స్థితిలో మీరు సిలువ మీద మరణించినందుకు మీకే వందనాలు. మీ రక్తాన్ని చిందించి మా కోసం మరణించి తిరిగి లేచిన దేవా మీకే వందనాలు. ఈ భూమి మీద మీ ఇంటి వాడు ఎవరు లేరు, మీకే వందనాలు. ఈరోజు మీ హృదయంలో యేసు నాకు కావాలి, నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తాను, ఆయన ఉంటే నేను నిత్య రాజ్యంలో చేర్చబడతాను అని మీ హృదయంలో అనిపించినప్పుడు మీరు చేతులెత్తే మీకోసం ప్రార్థన చేస్తాం. ఇప్పటి వరకు మీరు ఎన్నడూ యేసును అంగీకరించకపోతే, యేసయ్య నాకు కావాలి అని ఎవరన్నా ఇక్కడున్న ఎవరన్నా కోరుకుంటే చేయి పైకెత్తి మనం చెప్దాం, మీకోసం మేము ప్రార్థిస్తాం. ఇంతవరకు నా జీవితంలో యేసు లేడు, యేసయ్య నువ్వు నాకు కావాలి అన్నవారు చేయి పైకెద్దామండి, చేయి పైకెద్దాం. అవును, యేసయ్య లేకపోతే, ఆయన ఎందుకు విశ్వాసం లేకపోతే మనం మరణిస్తాం. మరణించడం అంటే ఈ భౌతికానే కాదు, నిత్య నరకానికి మనం వెళ్తాం. అలాంటి నరకాన్ని నుంచి తప్పించబడాలంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే యేసు నువ్వు నాకు కావాలి అని మీరు చేయి ఎత్తి
ఆయన ముందు సిగ్గుపడకుండా మీరు సాక్షిగా నిలబడితే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తారండి. అలాగే మీరు చేయి పైకెత్తి పైకి లేచిన మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీతో కలిసి మేము ప్రార్థన చేస్తాం. చేయి పైకెత్తిన వాళ్ళందరూ పైకి లేవలసింది కోరుతున్నానండి. చేయి పైకెత్తిన వాళ్ళు పైకి లేవలసింది కోరుతున్నాను. యేసయ్య నువ్వు నాకు కావాలన్న వాళ్ళందరూ, యేసయ్య నువ్వు నాకు కావాలన్న వాళ్ళందరూ పైకి లేస్తే మీకోసం ప్రార్థిస్తాను. యేసయ్య కావాలనుకున్న వాళ్ళు, ఈ రోజు వరకు నువ్వు నా జీవితంలో లేవా, ఈ రోజు నుంచి నువ్వు రా, నా జీవితంలోకి రా, నా మనసులోకి రా, నేను నీకోసం బ్రతాను అన్నవారు చేయి పైకెత్తి లేచిన ఎట్లా మీకోసమే ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరన్నా ఇప్పుడు కాదులే, వాయిదా వేద్దాంలే, ఇంకెందుకులే, ఇప్పుడు ఎందుకులే అని సాతాను చెప్తా ఉంటాడండి. వాడిని మీరు నమ్మద్దు. సాతాను మోసగాడు, దొంగ, దోచుకోవడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. దేవుడు జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఈరోజు మీ ముందు నిలబడినాడండి. లేచి ఆయనకు అంగీకారం చెప్దాం. అయ్యా నువ్వు నాకు కావాలి. ఇంకా ఎవరన్నా సమయం లేదు, లేచి నుంచున్నట్లయితే మీకోసం ప్రార్థిస్తాం. లేచి నుంచున్న వాళ్ళందరూ నాతో కలిసి ఈ ప్రార్థన చెప్పండి. యేసు నన్ను క్షమించు, ఇంతవరకు మీకు అవిధేయతగా చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కొట్టివేయనా, కడుగు, శుద్ధీకరించు. నా కోసం మీరు మరణించి 3 రోజులు లేచి తిరిగి లేచినందుకు వందనాలు చెల్లించుకున్నానా. ఈ రోజు నుంచి నువ్వే నా ప్రభువుగా, సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి ఒక్క పనిలో నువ్వు ప్రభువుగా ఉండి నడిపించు. నా కోసం మరణించినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఎవరైతే ఈ నిర్ణయం తీసుకున్నారో, మీ జీవితంలో మీరు చేసిన అతి ప్రాముఖ్యమైన పెద్ద నిర్ణయం అండి. హల్లెలూయా. ఇందాక అంకుల్ చెప్పినట్టు ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు. విశ్వాసం నోటితో పలికినప్పుడు, దేవుణ్ణి విశ్వసించి నోటితో పలికినప్పుడు మీరు రక్షింపబడతారండి. హల్లెలూయా. అందరు చప్పట్లు కొడదామా? రక్షింపబడే వాళ్ళందరికీ చప్పట్లు కొడదాం. దేవుని నామం మహిమ పొందుగాక. ఆమేన్.